సందర్భంగా మరి కామర్పాట మండలంలో అన్నగారి విగ్రహానికి పూలమాల కృతులు చేసి అందరూ పార్టీ తరఫున ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారి గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే ఎక్కడ ఏ నాయకుడు కూడా 9 మాసాల్లో అధికారంలో తీసుకురాలేదు. అప్పటికి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీలు 4 ముఖ్యమంత్రులను 5 సంవత్సరాల్లో మార్చి ప్రజలకి ఇబ్బందికరమైన పరిపాలన రకరకాల ఇబ్బందుల్లో మరి ఉన్నప్పుడు అన్నగారు పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అవడం జరిగింది. మరి ఆయన స్టైల్లో బడుగు బలహీన వర్గాలకి, రైతులకి, మహిళలకి, చదువుకున్న నిరుద్యోగులకి విజయంగా ప్రజలకి అన్ని మంచి సౌకర్యాలు జరిగేటట్టు చరిత్రలో నిలిచిపోయారు నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగు ప్రజల గుండెల్లో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలోనే మరి ఎన్టీ రామారావు గారిని మర్చిపోయే వ్యక్తి ఎవరూ లేరు. అలాగే సినిమా రంగంలో, పౌరాణిక రంగంలో రాముడిగా, కృష్ణుడిగా ఏ పాత్ర వేసినా ఆ దేవుడు అలాగే ఉంటాడనే ఉద్దేశంతో ఎప్పటికి కూడా పేద ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీ రామారావు గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన మరణించిన తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ 4.5 సంవత్సరాల నుంచి ఇటువంటి పరిపాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పరిపాలన మానేసి, అభివృద్ధి మానేసి, కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్ష నాయకుల్ని గ్రామం నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా జైల్లో పెట్టించి అక్రమ కేసులు పెట్టి చేస్తున్నారు. మరి అన్నగారి పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికే చూస్తున్నాం. మనం పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసి పారిపోతున్నారు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పారిపోతున్నారు. అసలు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులే లేని పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ పార్టీ వచ్చింది. బతుకులాడి డబ్బిచ్చి, బతుకించి, ఖర్చులకిచ్చి పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం అనేది తథ్యం. మరి జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతైతే కష్టపడుతున్నారో లోకేష్ బాబు, మనం కూడా ఒక్క 80 రోజులు అదే రకంగా కష్టపడితే మనము, అలాగే వాళ్ళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వాళ్ళకి మరి కంగారు పుట్టి అభ్యర్థుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో జరుగుతున్నాయి వాళ్ళ. కాబట్టి మనం సమన్వయంగా పనిచేసుకుని రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మరి పరిపాలన సాగించాలని రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కోరుకుంటున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.